ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా పెన్షన్దారులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అని ఎద్దేవా. అనకాపల్లిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో 3 పార్టీలు కలిశాయని స్పష్టీకరణ. మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పోరాటం చేసేందుకు సిద్ధమని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని, విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలని, చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లని ఆయన సూచించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్ వచ్చేదని అడిగారు. అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా? కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నాను. గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి నేను ఆలోచన చేశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఉదయమే పెన్షన్ అందించాం. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత మీరు గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే. ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు. ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తుకు వస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యం ప్రదర్శించారు. జనసేన పార్టీ నిజంగా త్యాగం చేసిందని, ప్రజలందరి అభిమానం తమకే లభించాలని, ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని, అయితే జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుపడాలని సీట్ల సర్దుబాటుకు ముందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో 3 పార్టీలు కలిశాయని వివరించారు. రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదని అన్నారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల భవిష్యత్తు బాగుండాలనే తాను పార్టీ పెట్టానని వివరించారు. మంత్రి పదవి మాత్రమే కోరుకుంటే తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని, కానీ తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని ఉద్ఘాటించారు. అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని తెలిపారు.
అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. రెండో సంవత్సరం వచ్చేసరికి 1,000 రూపాయలు తగ్గించి 14,000 చేశారు. మరో సంవత్సరం తిరిగేసరికి ఇంకో 1,000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 2021-22లో మొత్తానికి అమ్మఒడి ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేకపోయి అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు ముఖ్యమంత్రి, కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని 100 ఎకరాలు చేశారో. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరుతేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీకు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లు, మైనింగ్ మాఫియాకి రక్షణ కవచంలో నిలుస్తా ఉన్నారు. 1952 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు వారి పార్టీల ఎజెండాలను మోసారే తప్ప ప్రజల ఎజెండాలను నిర్వహించలేదని జడా శ్రవణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యున్నతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చేనేతలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సీతానగరం బ్యారేజ్ వద్ద నుండి మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని, పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ హద్దులు కూడా తెలియని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి హైదరాబాద్ లో ఉండే నారా లోకేష్ కి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నతమైన విద్యావంతులు 75% మంది ఉన్న బడుగు బలహీన వర్గాలకు, చేనేతలకు ఈ ప్రభుత్వం సరైన ఉపాధి కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలియని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రజల వద్దకు వెళ్లి ఓటు వేయమని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి దళిత బిడ్డలను, ముస్లిం మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పోరాడేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి నియోజకవర్గంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు 75% ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి వసతులు ఉన్నటువంటి నియోజకవర్గంగా, వనరులు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం ఈ రోజున పట్టుమని 10 మందికి ఉపాధి కల్పించే ఒక ఫ్యాక్టరీకి పెట్టడానికి నోచుకునే నియోజకవర్గంగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ బిడ్డలు, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఏదో కొద్ది మంది ఉన్నత వర్గాలు తప్ప మిగతా అందరూ కూడా కన్నీళ్లతోటి కాలం గడిపేటి పరిస్థితి ఎంత దురదృష్టకరం. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమని కోరుతున్నాను. 2014 నుంచి 2024 వరకు ఈ మంగళగిరిని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి అడుగుతున్నా. కొన్నాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వాటర్ సప్లై చేసి భోజనాలు సప్లై చేశాడు. కొన్ని సంవత్సరాలేమో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తనకున్నటువంటి వ్యవసాయం చేస్తూ కరకట్ట కమలహాసన్గా నటించడం తప్ప ప్రజలకు చేసిన సేవ ఏమి లేదు.
ఈ రోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 19గా మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ ఈ రోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడో ఆయనకే తెలియదు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలుగానే ఉండిపోయింది. ఈ రాష్ట్రంలో 4 మండలాలు అమరావతిలో ఉన్నటువంటి తాడికొండలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలుగా ఉంటే ఈ రోజు ఆ రైతులందరూ అల్లోర్ రామచంద్రని బాధపడుతుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఒక మంత్రిగా ఉండి కనీసం మంగళగిరి కాన్స్టిట్యున్సీని నీ సామాజిక వర్గాన్ని తప్ప బడుగు బలహీన వర్గాలను కానీ నిరుపేదలను కానీ వారి కష్టానికి వాళ్ళకు వదిలేసి ఈ రోజు తగుదనమ్మా అని ఓటు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు నారా లోకేష్ అని అడుగుతున్నా. అమ్మా లావణ్య, మీకు ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఏం అవగాహన ఉంది? ఈ రోజు మీ మామగారు మంత్రినో మా తాతగారు ముఖ్యమంత్రినో ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి పట్టమని 10 దళితులలో కనీసం సమస్యలు ఎలా ఉంటాయో తెలియని మీరు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు అడిగే హక్కు ఎలాగుంటుంది? ప్రజలు ఎన్నికల కోడ్ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఏ వెంకట్రావు స్పష్టం చేశారు. ఎన్నికల దృష్టి అధికారుల ఆదేశాల మేరకు ప్రజల వాహనాలను తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. మంగళగిరి టౌన్ సీఏ శ్రీనివాసరావు, ఎస్ఐ ఖాజాబాబు, మంగళగిరి రూరల్ సీఏ వెంకట్రావు, ఎస్ఐ క్రాంతికిరణ్ నేతృత్వంలో మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో పోలీస్ బృందాల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మీ కార్లు, ద్విచక్ర వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. చట్ట ప్రకారం కాకుండా ప్రజలు ఎన్నికల ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. బెదిరింపులకు భయపడేది లేదని నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీ నాయకులు బెదిరిస్తే నవరం కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని తేల్చి చెప్పారు. మంగళగిరిలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డాక్టర్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు ఎంపీ బాలశౌరి విజయవాడ ఐలాపురం హోటల్ దగ్గర నగరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ ని మాట్లాడడానికి పిలిచి తన అనుచరులతో గన్తో బెదిరించి 10 బి ఫారంలు తీసుకువెళ్లారని ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ వచ్చిందని దీనివలన జనసేనకు నష్టం కలుగుతుందనే దురుద్దేశంతో బెదిరిస్తున్నారని విమర్శించారు. బెదిరిస్తే బెదిరిపోమని తెలిపారు. ఈ మేరకు విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించాలని ఆయన కోరారు. ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగం ఎవరికైతే అన్ని సమాన హక్కులు ఇచ్చిందో ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ లేక చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ ఎవరైతేనేమి అంతా పోటీ చేసేందుకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చింది. అట్లనే ప్రతి ఒక్కళ్ళు పోటీ చేసే హక్కు కూడా ఇచ్చింది. కనుకనే కామన్ మ్యాన్గా ఈ ప్రజాకూటమిలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి అలానే నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది 25 మంది ఎంపీలుగాను 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో మరి నవరంగ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ఎన్నికల కమిషన్ బకెట్ గుర్తు ఇవ్వటం, ఈ జనసేన వాళ్ళు బకెట్ గుర్తు గ్లాస్ గుర్తు ఒకటే విధంగా ఉన్నది కనుక మీరు పోటీ చేయొద్దు, మీరు పోటీ చేస్తే మేము నష్టపోతాము అని మా అధ్యక్షుడు జలీల్ గారిని బెదిరించడం జరిగింది. ఇది ప్రజాస్వామికం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఆ సంఘటనలో ఏం చేశారో అంటే 8 శాసనసభ బీ ఫామ్స్ అట్లనే 2 పార్లమెంటు బీ ఫామ్స్ తీసుకెళ్ళటం జరిగింది. కనుక మాకు తిరిగి ఎక్కడైతే మేము పోలీసు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చున్నామో వాళ్ళకు అందజేస్తే ఇది చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది. లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగాను మరియు దేశవ్యాప్తంగాను సంచలనం కాబోతుంది. అయ్యా బాలశౌరి గారు, ఇది పద్ధతి కాదు. మీరు సీనియర్స్, అలానే పవన్ కళ్యాణ్ గారు, అట్లనే నాదెండ్ల మనోహర్ గారు, దిస్ నాట్ ద వే యూ డూయింగ్. ఒక కామన్ పీపుల్ పోటీ చేస్తుంటే మీకెందుకు భయం? ఎన్డీఏ కూటమిని భూస్థాపితం చేసి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ రాముని పేరుతో మతాన్ని రెచ్చగొడుతూ మతోన్మాదంతో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరు పార్లమెంటు సిపిఐ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా మంగళగిరిలోని వేములపల్లి శ్రీకృష్ణ భగవాన్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఇండియా కూటమి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైన
జంగాల అజయ్ కుమార్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయుచున్నారని తెలియజేశారు. ఇండియా కూటమి అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్లను అత్యధిక ఓట్లతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అట్లాగే అసెంబ్లీకి మన సిపిఎం అభ్యర్థిగా జొన్న శివశంకర్ గారిని మరి రోజు పోటీ చేయడం జరుగుతుంది. ఆయన జొన్న శివశంకర్ నుండి సిపిఎం అభ్యర్థిని కూడా అందరూ కూడా పోటీ ఓట్ని శక్తిపడాలి, నక్షత్రం గుర్తుకి వేటేయాలని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ గారికి కంకిపడ గుర్తు వేసి అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించి మరి సామాన్య ప్రజల పక్షాన మరి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి వామపక్షాల పార్టీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ గారిని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన కోరుతూ ఈ రోజు సిపిఐ కార్యాలయం చేసినటువంటి మన జంగాల అజయ్ కుమార్ కి సిపిఐ నియోజకవర్గ సమితి తరఫున అపూర్వ స్వాగతం పలుకుతూ వారి విజయానికి మళ్ళీ సిపిఐ నియోజకవర్గ సమితి కృషి చేస్తుందని చెప్పి ఎంతగా తెలియజేస్తూ వాళ్ళ విజయం కృషి కోసం ప్రతి ఒక్క సిపిఐ కార్యకర్త పనిచేసి ప్రజలతో మమేకమై ప్రజలు ఉండి ఈ యొక్క సిపిఐ యొక్క కంకిపడాలి, అదేవిధంగా సిపిఎం యొక్క నక్షత్రానికి ఓట్లు వేసే విధంగా మన కార్యకర్తలు కూడా పనిచేసి ఇతర అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. నువ్వు రాకముందు గ్యాస్ రేట్ ఎంత, నువ్వు వచ్చినాక గ్యాస్ రేట్ ఎంత, నువ్వు రాకముందు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత, నరేంద్ర మోడీ అయినటువంటి నువ్వు వచ్చినాక రేట్ ఎంత, నువ్వు రాకముందు పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఉన్నాయి, అలాగే కార్మికుల యొక్క రక్షణగా ఉన్నటువంటి కార్మికుల కోడ్లు 40 ఉంటే వాటి 4కి కుదించి కార్మికుల హక్కుల మొత్తాన్ని కూడా హరించి వేసి ప్రభుత్వ రంగం మొత్తాన్ని అమిత్ గౌతమ్ అదాని అప్పచెప్తా ఉన్నాడు. అలాగే గౌతమ్ అదాని అప్పచెప్తా ఉన్నాడు, ముఖేష్ అంబానీకి అప్పచెప్తా ఉన్నాడు. ఆఖరికి టెలికాం, రైల్వే, విమానయానం, ఇస్రో ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రభుత్వ ఆధీనంలో లేకుండా చేసి తన గుజరాత్ పెట్టుబడుల స్వార్థానికి భారతదేశ ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థల్ని బలిదానంగా ఇవ్వటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రోజుల్లో స్ఫూర్తిదాతలుగా ఉన్నటువంటి ఎందరో మహానుభావులపై విషపూరిత ప్రచారం చేస్తూ వారి మీద బురద జల్లడమే లక్ష్యంగా సమాజంలో కొంతమంది తయారయ్యారని ప్రముఖ కవి, రచయిత రావి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అపరాధుల కారణంగా భవిష్యత్తు తరాల్లో స్ఫూర్తిదాతలు అని చెప్పుకునే వీలు లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్ రాజా హుస్సేన్ రచించిన స్ఫూర్తి ప్రదాతలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయిత రావి రంగారావు అధ్యక్షతన వహించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నాగార్జున యూనివర్సిటీ తెలుగు శాఖ ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ మండల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా స్ఫూర్తిదాతలు పుస్తక రచయిత అబ్దుల్ రజా హుస్సేన్ మాట్లాడుతూ, నా జన్మభూమి కన్నా ఊరు, ఈ రాష్ట్రం, ఈ దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది తమ వంతుగా సమాజానికి స్ఫూర్తినిచ్చిన 20 మందిని ఎంచుకొని భవిష్యత్తు తరాలకు వారి ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకువచ్చానని అన్నారు. ఇందులో నా జన్మభూమి కన్నా ఊరు మంగళగిరికి చెందిన 6 స్ఫూర్తిదాతలు ఉన్నారని తెలియజేశారు. ఇందులో కళ్ళు లేని వైకల్యంతో, శరీరం సహకరించకపోయినా పట్టుదలతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సమస్యలను నిలదీస్తూ, కాలాన్ని సవాల్ చేస్తూ జీవితంలో గెలిచి 10 మందికి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిదాతల్ని ఈ పుస్తక రూపంగా తీసుకువచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్ఫూర్తి ప్రదాతలు ఈ పుస్తకంలో ఒక 20 మంది ప్రముఖులు, అంటే ఇందులో గొప్పవాళ్ళని కాదు, వాళ్ళ ఏరియాలో వాళ్ళంతా గొప్పవాళ్ళు అనమాట. ఒక సాధారణ గృహిణి ఉంది, మన గోలి పార్వతీదేవి గారు. ఒక మన దేశంలోనే మొట్టమొదటి గైనిక్ ఉన్నారు. అలాగే మన్నవ సత్యనారాయణ గారు, వారి పుట్టుకతోనే అందులో అయినా కూడా వారు స్వశక్తితో
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకొని ఎక్కడైతే వారు చదువుకున్నారో అక్కడే వారు తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. చాలామందికి స్ఫూర్తినిచ్చారు వారు. అలాగే అందే నారాయణ స్వామి గారు మన మంగళగిరి వారు 33 సంవత్సరంలో కళ్ళు పోయినాయి వారికి. చూపు పోయిన తర్వాత వారు కథలు రాయటం, నవలు రాయటం, అంటే వారు రాయలేరు కాబట్టి డిక్టేట్ చేసేవారు. వారి కుటుంబ సభ్యులు వాటిని రికార్డ్ చేసేవారు. చాలా గొప్ప కథలు అవన్నీ. ముఖ్యంగా చేనేతకు సంబంధించి గొప్ప కథలు ఏమైనా ఉన్నాయంటే అందే నారాయణ స్వామి గారి కథలు. అలాగే పూసపాటి నాగేశ్వరరావు గారు చింతకింది కనుక హై స్కూల్లో వారు తెలుగు మాస్టారు, మా అందరికి పాఠాలు చెప్పారు. 70వ సంవత్సరంలో వారు అవధానం చేశారు. 70వ సంవత్సరంలో మనసును కేంద్రీకరించడం అంటే చిన్న విషయం కాదు. అది మహానుభావులకే సాధ్యమవుతుంది. అలాంటిది పూసపాటి నాగేశ్వరరావు గారు అవధానం చేసి ఆ కొత్త పర్వాన్ని సృష్టించారన్నమాట. అలాగా ఈ పుస్తకంలో మొత్తం ఉన్న 20 మంది కూడా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. వారికి 4-5 లక్షల జీతం ఉన్నా కూడా వారు వదిలేసి ఒక 500 మంది గిరిజనులను అడాప్ట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగు కోసం ఆయన ఇప్పటికీ వాళ్ళని కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు. వస్తాయి ఇంకా చాలామంది ఉన్నారు మనకు స్ఫూర్తి ప్రదాతలు. ఈ 20 పుస్తకాల్లో యాదృచ్ఛికంగా మంగళగిరి వాళ్ళు దాదాపు 4-5 వచ్చారు. ఇలా రావడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా మంగళగిరి చెందినవాడిని కాబట్టి, మంగళగిరి నుంచి వచ్చాను కాబట్టి, ఈ మట్టిలో నుంచి పుట్టాను కాబట్టి ఈ మట్టి వాసన నేను 10 మందికి తెలియజేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ, మేం పొమ్మన్న నేతలను చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్లకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి మా పార్టీ నుండి వెళ్లి సైకిల్ ఎక్కారని గుర్తు చేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్లపై తాను విమర్శలు చేశానే తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు. సందుల్లో మీటింగులు పెట్టి జనం రాలేదంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ఎక్కడ పదవులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారో టీడీపీ నేతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాను, బావురుమని ఏడ్చాడు. నేను అనలేదురా బాబు అంటే వినలా. తర్వాత తెప్పించుకున్నాడు. మీరు చూశారుగా, బావురుమని ఏడుస్తూ ఉంటాడు. అది నేనే అన్నానని, నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడడం, ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా. ఆయనే కాదు, నారా కుటుంబం మొత్తం ఏడ్చేసింది. అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్చేసింది. రాంబాబు దొంగ, రాంబాబు అన్నాడని. అన్నదేమో ఎవరో అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నా, నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను, ధర్మంగాను, గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీ మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు. నేను ఒక సామెత ఉంది, కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ బిడ్డను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ విరుచుకుపడ్డారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కడప ఎంపీగా షర్మిలను గెలిపించుకునేందుకు వివేక కుమార్తె సునీత పలువురి మద్దతు కూడగడుతున్నారు. కుటుంబానికి చెందిన శివప్రకాష్ రెడ్డిని వెంట పెట్టుకుని వేంపల్లెలో వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరారు. ఇటీవల తెలుగుదేశం నుండి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి
వైసీపీ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్పు. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్లా? మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకొని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా పెన్షన్దారులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అని ఎద్దేవా. అనకాపల్లిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో 3 పార్టీలు కలిశాయని స్పష్టీకరణ. మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పోరాటం చేసేందుకు సిద్ధమని హామీ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.